అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయండి, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ. సో ఈ ఎన్నికలు సంబంధించి మనకి ఇవాళ ఇక్కడ గుంటూరు జిల్లా లోపు ఉన్న పోలింగ్ స్టేషన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాము. సో మనకి ఓవరాల్ కాన్స్టిట్యువెన్సీలో 483 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఇవాళ జిల్లా జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ సంబంధించిన ఇట్లా పోలింగ్ స్టాఫ్కి మెటీరియల్ డిస్బర్స్మెంట్ కార్యక్రమం అనేది ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర కూడా జరుగుతుంది. మనకి ఇక్కడ అందరూ కూడా పిఓస్ కానీ, ఏపీఓస్ కానీ, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్, సెక్టర్ ఆఫీసర్స్ అందరు సిబ్బంది కూడా రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మనము ముఖ్యంగా ఓటర్స్ని సంఖ్యని బట్టి బ్యాలెట్ బాక్సెస్ కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, అదర్ స్టాచ్యుటరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా దాన్ని చెకింగ్ చేసుకొని ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళంతా కూడా ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ పోలింగ్ కేంద్రంకి ఏదైతే మనం వాళ్ళకు ఒక్కొక్కరికి రూట్స్, సెక్టర్స్ అలాట్ చేసామో దాంట్లో సఫిషియెంట్ బందోబస్తుతో ఏదైతే మనం ఒక్కొక్క సెక్టర్ ఆఫీసరు, సెక్టర్ పోలీస్ ఆఫీసరు వాళ్ళతో పాటు పోలీస్ టీం ఉందో వీళ్ళందరితో కూడా కలిపి పోలింగ్ స్టేషన్స్కి కొద్దిసేపట్లో బయలుదేరబోతున్నారు. మనకి రేపు పోల్ సందర్భంగా ఓటర్స్కి అందరికీ కూడా ముఖ్యంగా ఒక 2-3 పాయింట్స్ మళ్ళీ ఇన్సిస్ట్ చేయాలంటే, ఫస్ట్ మనకి పోల్ టైమింగ్ అనేది 8 AM to 4 PM. 8 AM to 4 PM పోల్ టైమింగ్ ఉన్నప్పటికీ మనకి అందరూ కూడా ఏదైతే చాలామందికి మనం ఓటర్ స్లిప్స్ దాదాపు 95% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హవెవర్ ఇంకా కూడా కొంతమంది మనకి స్లిప్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఐడి కార్డ్ అనేది కంపల్సరీ అండి. 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ ఆర్ బీయింగ్ అలౌడ్. సో దాంట్లో ఏదన్నా ఒక ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఓన్లీ ఓటర్ స్లిప్ తీసుకొస్తే పోలింగ్ స్టేషన్లో ఎంట్రీ అనేది ఉండదు. ఓన్లీ ఐడి కార్డ్ చూపిస్తేనే దే విల్ బీ అలౌడ్ టు ఓట్. సో ఓటర్స్ అందరూ కూడా దాన్ని గమనించాలి. అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా పోలింగ్ కేంద్రంలోపు అలౌడ్ కాదు. పోలింగ్ కేంద్రంలో ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరే ఫోన్స్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటారు. మనకి కంట్రోల్ రూమ్కి టచ్లో ఉండడానికి, అబ్జర్వర్ గారితో టచ్లో ఉండడానికి. ఇంకా ఎవరు కూడా ఫోన్స్ అనేది కూడా తీసుకెళ్ళడం కానీ, ఆపరేట్ చేయడం కానీ అవకాశం లేదు. మనకి ఇదే కాకుండా రేపు మనము ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రొవిజన్ అనేది మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ కూడా ఇక్కడ నుంచి మనము బ్యాంకర్స్కి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత మనకి ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ, ఆఫీసెస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్కూల్స్ సంబంధించి అయితే బోత్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగిందండి. అండ్ కమింగ్ టు జూనియర్ కాలేజెస్ అండ్ అదర్ హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా అండ్ ఓటర్స్ బేసిక్లీ అందరు ఓటర్స్కి కూడా ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆల్రెడీ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా రేపు అందరూ కూడా ఈ లీవ్ ప్రొవిజన్ అనేది కూడా లీవ్ అనేది ప్రత్యేకంగా అందరికీ 100% లేనప్పటికీ ఓటింగ్కి వెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా అప్లై చేస్తే పర్మిషన్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా అసోసియేషన్స్, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని పాటించాలి, మేనేజ్మెంట్స్ కూడా దాన్ని పాటించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాము. మనకి ఇదే కాకుండా రేపు పోల్ జరిగే సమయంలో లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఇన్ ప్లేస్. మనం ఆల్రెడీ డ్రై డే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. సో రేపు సాయంత్రం పోల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆల్ లిక్కర్ షాప్స్ విల్ బీ క్లోజ్డ్. సిమిలర్లీ అదర్ యాక్టివిటీస్ ఈవెన్ ఇల్లీగల్గా కూడా చేయడానికి లేదు. దే ఆర్ ఆల్ పనిషబుల్ అఫెన్సెస్. ఎలక్టోరల్ అఫెన్సెస్ కూడా క్యాంపెయిన్ బ్యాన్ పీరియడ్ ఉంది కాబట్టి ఎనీ ఇంటిమిడేషన్ ఆర్ థ్రెట్ ఆర్ బ్రైబింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఓటర్స్ ఆల్సో ఎలక్టోరల్ అఫెన్సు. ఎనీ కైండ్ ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా ఎలక్టోరల్ అఫెన్సు. పోలింగ్ స్టేషన్ దగ్గర బ్యాలెట్ పేపర్ని కానీ, బాక్స్ కానీ ఏమన్నా జరిగేలాగా ఎవరైనా బిహేవ్ చేసినా దోస్ ఆర్ ఆల్ ఆల్సో సీరియస్ ఎలక్టోరల్ అఫెన్సెస్. సో క్యాండిడేట్స్ కానీ, పార్టీస్ కానీ, ఓటర్స్ కానీ ఆ వాతావరణము, ఆ ఉన్న గైడ్లైన్స్ని కూడా గుర్తించి యంత్రాంగంకి కూడా సపోర్ట్ చేసి పోల్ పీస్ఫుల్గా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్లో భాగంగా ర్యాంప్ ఇట్లాంటి ఫెసిలిటీస్ అయితే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. బట్ అదర్ దాన్ దట్ మనము సీనియర్ సిటిజన్స్కి కానీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఓటర్స్కి కానీ వాళ్ళకి నెసెసిటీ ఉంటే కంపానియన్ వాడే ఫెసిలిటీ ఒకటి మనకి అమల్లో ఉంది.
రఫ్లీ పోలింగ్ బూత్స్ అయితే 149 బూత్స్ ఉన్నాయి. సో ఒక బూత్కి 5 మెంబర్స్ డ్యూటీలో డిప్లాయ్ చేయడం జరిగిందండి. సో రఫ్లీ పోలింగ్ బూత్లో మాత్రమే దాదాపు 750 మెంబర్స్ ఉంటారు. ఇంకా రిమైనింగ్ మనకి అదర్ పోలీస్ బందోబస్తు, తర్వాత మన సెక్టర్ ఆఫీసర్స్, ఈ అదర్ ఎంప్లాయీస్, ఇదంతా కూడా టోటల్ వేస్తే మనం పోలీస్ బందోబస్తు కూడా ఆల్ పోలింగ్ స్టేషన్స్ ప్లస్ స్పెషల్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా కలిపితే అది కూడా దాదాపు 880 మెంబర్స్ ఉన్నారు. సో మనకి ప్యూర్లీ పోల్ రిలేటెడ్ సివిల్ ఎంప్లాయీస్ కానీ పోలీస్ ఎంప్లాయీస్ కానీ అట్లీస్ట్ 1500 మెంబర్స్ ఉన్నారు. అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కలిపితే దాదాపు 2500 మంది మనము ఎంప్లాయీస్ పోల్ డ్యూటీ కోసం వాడడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. Afternoon once, like this thing is there now. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.